అప్కమింగ్లో ఏం జరుగుతుందో ఇప్పుడు ఎపిసోడ్ వైజ్గా తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే సహస్ర పూజ చేయనని చెప్పేసి ఈ మాటలు లక్ష్మి వింటుంది. లక్ష్మికి అప్పుడే సహస్ర మీద అనుమానం వస్తుంది. పండుకు ఈ విషయం చెప్తుంది. ఇప్పుడు సహస్రమ్మ మీద అనుమానం పడుతున్నాం, కాకపోతే సాక్ష్యాలు ఆధారాలు ఏవీ లేవు కదమ్మా, అసలు తను ఎందుకు పూజ చేయనంటుందో అర్థం కావట్లేదు కదా అనే విధంగా పండు అంటూ ఉంటాడు. ఇక అదే అర్థం కావట్లేదు పండు, ఎలాగైనా సరే అసలు సహస్రమ్మ ఎందుకు పూజ చేయనంటుందో ఇదే కదా మనం తెలుసుకోవాల్సింది అని ఈ విధంగా అంటుండగా, ఇప్పటికిప్పుడు మనకు ఎలా తెలుస్తుందమ్మా అనే విధంగా పండు అంటాడు. తెల్లారిపోతుంది. ఇక సహస్రమ్మ పూజ చేయనని చెప్పేసి ఇక నిర్ణయించుకుంటుంది. అదే సమయానికి యమున వచ్చి, ఏమైంది సహస్ర, పూజ దగ్గరికి వెళ్ళాలి కదా, ఇక టైం అయిపోతుంది కదమ్మా అన్న తర్వాత, సారీ అత్తయ్య, నేను పూజ చేసేంత శక్తిలో లేదు, నైట్ మొత్తం వాంతింగ్స్ అయినాయి, చాలా కళ్ళు తిరుగుతున్నాయి, ఇప్పుడు నేను లేస్తే చాలు అంత వాంతింగ్ వచ్చినట్టు అవుతుంది అత్తయ్య, ఇంకొకసారి చూసుకొని పూజ జరిపిద్దాంలే అని అన్న తర్వాత, అది కాదమ్మా, ఆల్రెడీ స్వామీజీ చెప్పిన మాటలు విన్నావు కదా, ఇప్పుడు ఇలా అంటే ఎలా అమ్మా, కాస్త ఓపిక తెచ్చుకొని చెయ్యమ్మా ప్లీజ్ అత్తయ్య, నా హెల్త్ చూసుకోవాలి కదా, నేను బాగానే ఉంటేనే కదా లోపల ఉన్న ఇంటి వారసుడు బాగుంటాడు, అదేంటి అలా మాట్లాడుతున్నావమ్మా, కనీసం కాస్త ఓపిక తెచ్చుకొని చేయొచ్చు కదా అని యమున అంటుంది. అదే సమయానికి పద్మాక్ష అంటుంది, ఏంటి ఏంటి యమున, ఎందుకు నా కూతుర్ని అంత ఒత్తిడి చేస్తున్నావు, తన హెల్త్ కండిషన్ కరెక్ట్ లేదని చెప్పాను కదా, అయినా పూజ ఎప్పుడైనా చేయొచ్చు, తను కవర్ అయితేనే కదా ఆ పూజ చేసేంత శక్తి రావాలే, అయినా తనని ఒత్తిడి చేయకు, తన కడుపులో బిడ్డ కరెక్ట్ ఉంటేనే కదా తను పూజ చేసే ఎనర్జీ వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు చేయొచ్చులే, దాని గురించి అంతా ఆలోచించాల్సిన అవసరం లేదు, బేబీ నువ్వు వెంటనే రెస్ట్ తీసుకో అని అనేసరికి యమున మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అమ్మ ఇప్పుడైతే ఎలాగైనా తప్పించుకున్నాం, కాకపోతే ముందు ముందు అత్తయ్య ఎలాగైనా సరే నాతో పూజ చేయించాలనుకుంటుంది కదమ్మా, దాని గురించి పక్కన పెట్టు, ఆ తర్వాత విషయం ఆ తర్వాత అనే విధంగా పద్మాక్షి అంటుంది. ఈలోపు ఇక హాల్లోకి యమున వచ్చి బాధపడుతుంటుంది. ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడుగుతుండగా, సహస్రకు హెల్త్ బాగలేదట, వాంతింగ్స్ అవుతున్నాయట, పూజ జరిపించేద్దామంటే ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు లక్ష్మి, ఏం చేయాలో, పోను పోను ఇంట్లో ఏదో అరిష్టం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అని అంటుండగా, ఈలోపు వెంటనే లక్ష్మికి ఇంకా అనుమానం బలంగా నాటకపోతుంది. ఈలోపు వెంటనే పండు, అమ్మ ఆ సహస్రమ్మ చూస్తూ ఉంటే ఇక ఈ పూజ చేసే విధానం కనిపించట్లేదమ్మా, ఇదంతా పక్కన పెట్టు, ఈ కుటుంబం గురించి నువ్వు ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటావు కదమ్మా, ఇప్పుడు సహస్రమ్మ చేయకుంటే ఏంటి, నువ్వు చేయొచ్చు కదమ్మా, ఏంటి పండు ఏమంటున్నావు, అవునమ్మా ఈ ఇంటికి వారసునిచ్చేది నువ్వు, కడుపులో వంశాన్ని మోస్తున్నావు, ఇప్పుడు సహస్రమ్మ ఈ ఇంటి గురించి ఆలోచించట్లేదు, తన కడుపులో బిడ్డ గురించి కూడా ఆలోచించట్లేదు, అలాంటప్పుడు ఈ ఇంటికి వారసునిస్తున్నావు కాబట్టి నువ్వే కదమ్మా ముందడు వేసేది, ఎలాగైనా సరే అమ్మా ఈ పూజ ఎవరికి తెలియకుండా నువ్వు గుళ్ళోకి వెళ్ళి ఈ పూజ జరిపించేలా చేయమ్మా, కానీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఆ విషయం నేను చూసుకుంటాను, ఎవరికి తెలియకుండా నేను సామాను సంచిలో సర్ది పెట్టాను, వెంటనే బయలుదేరమ్మా ఇక ఎవరికి తెలియకుండా అన్న తర్వాత, అంతే అంటావా పండు, మాట్లాడుకు లక్ష్మమ్మ, నువ్వు ఆలోచించు, కుటుంబం గురించి యమునమ్మ గురించి ఆలోచించు, తను చాలా భయపడుతుంది బాధపడుతుంది సహస్రమ్మ వల్ల, అందుకనే కనీసం నువ్వైనా చేస్తేనే ఈ దోషం పోతుందేమో అని చెప్పేసి అన్న తర్వాత అదే సమయానికి లక్ష్మి నిర్ణయించుకుంటుంది. ఇక అదే ప్రకారంగా లక్ష్మి ఎవరు చూడని టైంలో పండు చేతికి లగేజ్ ఇస్తాడు, అదే సంచిలో సామాన్ పెట్టి ఇస్తాడు, ఆ సంచి పట్టుకొని ఇక ఆ చుట్టుపక్కల చూస్తూ వెళ్ళిపోతుంది. టెర్రస్ పైన నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇదేంటి, ఇది ఎవరికి తెలియకుండా ఈ టైంలో బయటికి వెళ్ళడం ఏంటి, అది దొంగచాటుగా వెళ్తుంది, ఇలా దొంగచాటుగా వెళ్తుందంటే ఇది మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంది, దీని వెనకాల వెళ్తే ఇక ఏదో ఒక క్లూ బయటపడుతుంది కదా, నాకు అవసరం పడుతుంది కదా, ఇక దాంతోనైనా కూడా ఈ పూజ అయినా ఆపవచ్చు కదా అని అన్న తర్వాత అదే సమయానికి సహస్ర వెంటనే లక్ష్మి వెనకాల వెళ్తూ ఉంటుంది. ఇక గుడి లోపలికి వెళ్తుంది. ఇదేంటి, ఈ గుడి దగ్గరికి వచ్చి ఇదేం చేస్తుంది అంటే గుళ్ళో పూజ చేయించుకోవడానికి వచ్చిందా, సర్లే ఏదన్నా దొరుకుతుందేమో ఆధారం, వెళ్ళి చూస్తే సరిపోతుందా అని వెంటనే లక్ష్మి వెనకాల ఇక సహస్ర వస్తుంది. స్వామీజీ అదే పూజారి అక్కడ ఉంటాడు. పూజారి, ఇప్పుడు కడుపుతో ఉన్నవాళ్ళు సంతాన పూజ చేస్తే
ఇక ఏదైనా దోషం ఉన్నా పోతుందని చెప్పేసి అంటున్నారు కదా, అలా చేస్తే సరిపోతుంది కదా. ఇటు ఇవ్వమ్మా, ఏదైనా సామాన్ ఇంట్లో ఉంటే తెచ్చిన ఇస్తే మీరు ప్రదక్షిణలు చేసొచ్చిన తర్వాత ఈ పూజ నీ చేతుల మీదుగా చేపిస్తానమ్మా. సరే స్వామీజీ అని చేతిలో ఇక తను తీసుకొచ్చిన ఇక సామాను మొత్తం పంతులు గారి చేతిలో పెడుతుంది. అసలు లక్ష్మి ఆ పంతులు గారితో ఏం మాట్లాడింది వెంటనే తెలుసుకోవాలి. పంతులు గారు, ఏంటమ్మా, ఏదైనా ప్రత్యేక పూజ జరిపించానా? లేదు పంతులు కాదు. అంటే ఇప్పుడు సంతాన పూజ జరిపించాలని అనుకుంటున్నారు కదా, ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళు కూడా జరిపిస్తారా? అపచారమమ్మ, అది పెళ్ళి కాని వాళ్ళు జరిపించేది కాదు, పెళ్ళై కడుపుతో ఉన్న వాళ్ళు జరిపించాలి. అంటే ఇందాక వచ్చిన ఆవిడ కడుపుతో ఉందట, సంతాన పూజ జరిపించమని చెప్పింది. ఇదిగో ప్రదక్షిణ చేస్తుంది, అందుకనే ఈలోపు అన్ని ఏర్పాట్లు చేస్తానని తనకు చెప్పానేసరికి ఒక్కసారిగా సహస్ర ఆ మాట విని షాక్ అయిపోతుంది. అంటే ఇది ఇప్పుడు కడుపుతో ఉందా అని షాక్లో ఉండిపోతుంది. అంతే, ఇక నా జీవితం అంతే. ఇక నేను ఏదైతే అనుకున్నానో అది నా చేతిలోని జారిపోతుంది. లేదు, ఇదే నేను అలసిగా చూసుకొని వెంటనే లక్ష్మిని బయటికి పంపించే అవకాశం దొరికినట్టేనా అని వెంటనే ఇంటికి కోపంతో వెళ్ళిపోతుంది. ఇక తన రూమ్లోకి వెళ్ళి తన అమ్మ చేపట్టుకొని లోపల తీసుకెళ్తుంది. ఏంటి సహస్ర, ఇంత కోపంగా నా చేయి పట్టుకొని లాక్కొచ్చో? కొంపలు మునిగిపోతున్నాయి మమ్మీ. ఏంటి, ఎవరి కొంపలైతే నేనెందుకు ఏడుస్తాను? నా కొంపే కోలుతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఆ విషయం తెలిసిన పక్కన పెడితే ఇంకో విషయం నీకు తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు. ఏంటి, చెప్పక ముందుకే ఏదో సొల్లు మాట్లాడుతూ ఉంటావు. ఏంటో ముందు ఆ విషయం చెప్పు. ఏం లేదమ్మా, ఇందాక లక్ష్మి హడావిడిగా వెళ్తుంటే దాని వెనకాల నేను ఫాలో అయ్యాను. గుళ్ళోకి వెళ్ళి ఏదో పూజ జరిపిస్తుంది అనుకున్నాను. కాకపోతే అక్కడ స్వామీజీకి ఇక సంచిచ్చింది. అది కడుపుతో ఉన్న వాళ్ళు చేయించే పూజట. లక్ష్మి ఆ పూజ చేయిస్తుంది. లక్ష్మి, అది కడుపుతో ఉందా? అయ్యో అమ్మ, అది కడుపుతో ఉందా కాదు, ఆల్రెడీ అది కడుపుతో ఉంది. ఏం మాట్లాడుతున్నావు సహస్ర? అవునమ్మా, ఇందాక స్వామీజీ చెప్పాడు, లక్ష్మి సంతాన పూజ జరిపిస్తుందంటే ఈ ఇంటికి వారసుడు, అంటే బావతో శోభనం జరిగిపోయింది, అంటే నా కాపురం అంతేనా? ఏంటి, అసలు మతుండే మాట్లాడుతున్నావా? మతి ఉండే మాట్లాడుతున్నానమ్మా, నా కళ్ళారు చూశాను కనుక మాట్లాడుతున్నా. ఇక అంతే, నా జీవితం అంతే. బావతో జీవితం ఉండదు. ఆ తర్వాత ఇంటికి లక్ష్మి వారసుని ఇస్తుంది. అప్పుడు అత్తయ్య వాళ్ళందరూ లక్ష్మినే ఈ ఇంటి కోడలుగా నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత నన్ను మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తారు. అలా ఎలా జరగనిస్తానే? ఈ పద్మాక్షి ఉన్నంత వరకు నా కూతురు జీవితాన్ని అలా చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఇప్పుడు ఈ కడుపు అడ్డు పెట్టుకొని దాన్ని ఎలా బయటికి పంపిస్తానో చూడవే. ఏంటమ్మా, ఏమంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడు, అది ఎక్కడికి వెళ్ళిందో అందరి ముంగట బయట పెడతాను. ఏలోపు అదిగో అది వచ్చినట్టుంది, పద అని హాల్లోకి అందరూ కూర్చుంటారు. అదే సమయానికి లక్ష్మి బ్యాగ్ పట్టుకొని లోపలికి వస్తుంది. ఏంటి, ఎక్కడికి వెళ్ళావు అనేసరికి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మ, గుడికి వెళ్ళొస్తున్నాను. అవునా, గుడికి వెళ్ళొస్తున్నావా? దేనికోసం ఏంటమ్మా? మనశ్శాంతి కోసం అని గుడి దగ్గరికి వెళ్ళొచ్చాను. ఏంటక్క, గుడికి ఎందుకు వెళ్తారు? అందరూ ఏదో మనశ్శాంతి కోసమని, లేకపోతే కాస్త మనసు బాగలేదని వెళ్తారు. కొత్తగా లక్ష్మిని ఎందుకు అడుగుతున్నావక్క? అంటే కొన్ని కొత్తగా విషయాలు బయటపడుతున్నాయి గనక కొత్తగా అడగవలసి వస్తుంది అనేసరికి లక్ష్మి చేతులు ఇక టెన్షన్తో ఇలా చేతులు నలుస్తూ ఉంటుంది. ఏంటి లక్ష్మి, అంత కంగారు పడుతున్నావు? ఓ, నిజం బయటపడిందని చెప్పేసి కంగారు పడుతున్నావా? నిజమేంటమ్మా? ఏంటా, నువ్వు ఇందాక గుడికి వెళ్ళావు కదా, గుళ్ళో నువ్వు మామూలుగా కొబ్బరికాయ కొట్టొచ్చావా, లేకపోతే పూజ జరిపించి అఖండ దీపం వెలిగించి వచ్చావా? నేనెందుకు వెలిగిస్తానమ్మా అఖండ దీపం? ఎందుకంటే నువ్వు కడుపుతో ఉన్నావు గనక అనేసరికి విహారి, యమున అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు వదిన? లక్ష్మి కడుపుతో ఉండడం ఏంటి? అయ్యో, అసలు భాగవతం బయటపడలేదు, అది కడుపుతో ఉంది కనుకే తన కడుపులో బిడ్డను కాపాడుకునడానికే అది ఎవ్వరికి తెలియకుండా అక్కడ పూజ జరిపించడానికి వెళ్ళింది. అసలు ఆ కడుపు ఎవరితో వచ్చిందే?
వ్యభిచారం కేసులో ఇన్ని రోజులు అక్కడ ఉన్నావు కదా, ఎవడో ఏదో ఒకటి చేశానంటున్నాడు, అందుకే ఈ కడుపు వచ్చింది అంతే కదా అని పద్మాక్షి ఇదే అనుకొని లక్ష్మిని టార్గెట్ చేసి దాన్ని శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి పంపించడానికే పక్కగా ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ లక్ష్మి విహారీ భార్య భర్తలని తెలిసి దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికే ఇక లక్ష్మి మీద లేనిపోని నిందలు. ఏంటక్క నువ్వేమడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదని ఇక అంబిక అంటుంది. నేను అడిగేది నిజమే, లక్ష్మి కడుపుతో ఉంది. ఏంటి కడుపుతో ఉందా? అసలు ఇది వ్యభిచారం కేసులో ఇరుక్కొని అసలు ఎవడికొచ్చిన కడుపును ఇంట్లో తిరుగుతూ పూజలు జరిపిస్తుందా అనేసరికి ఉక్రోషంతో విహారీ, ఎవరైనా లక్ష్మి గురించి మాట్లాడితే మర్యాద దక్కదు. లక్ష్మి గురించి ఒక్క మాట అనే ముందు అసలు నోరు అదుపులో పెట్టుకోండి. ఏంటి విహారీ ఏం మాట్లాడుతున్నావు? లక్ష్మి చేసిన పనికి తనని జుట్టు పట్టుకొని బయటికి గంటేక లక్ష్మి మీద నింద వేయద్దంటున్నావు. అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? లక్ష్మిలో బిడ్డ నా వారసుడు అనేసరికి అందరూ షాక్.